కర్త, క్రియ, కర్మ మీరు చదువుకున్నప్పుడు ఇవి ఉన్నాయి, సాధారణం అనుకునేవి. క్రియ అంటే చేయడం, కర్త అంటే ఆ క్రియ చేసేయడం అంటే వ్యక్తి. మరి కర్మ అంటే ఏమిటి? కర్త, క్రియ, కర్మ. కర్త, కర్మ, క్రియ అనేటువంటిదిగా భాషాపరంగా చెప్తారు. మనం చేసేటటువంటిది ఏదైనా చేయడం, దానిని క్రియ అనాలి. ఫలితాన్ని ఇచ్చేది క్రియ, దాన్ని చేసేది కర్త. కనుక అలా చేయడంతో ఏదో ఒక ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని అనుభవించడంతో సరిపోతుంది. మరి కర్మ అంటే ఏమిటి? సాధారణంగా మనకు బాధ కలిగినప్పుడు నా కర్మ అంటాం, నా క్రియ అనం. మనం చేస్తున్నది క్రియే, మరి కర్మ ఎక్కడిది? పైగా పూర్వజన్మ కర్మ అంటాం. అంటే ఈ జన్మ కాకుండా ఇదివరకు ఒక జన్మ పూర్తయింది, అంతకుముందు ఇంకోటి అయింది, అలాగే దీని తర్వాత ఇంకోటి ఉంది, ఆ తర్వాత మరొకటి ఉంది. ఈ జన్మ పరంపర జరిగిపోతూనే ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ వేదాంతంలోనూ గురువులు చెప్తుంటారు. సరే, పుట్టడానికి ముందు మనకు తెలియదు, చనిపోయిన తర్వాత ఊహించుకోవడమే కానీ అది తెలియదు. మనకు తెలిసిందల్లా పుట్టడానికి చనిపోవడానికి మధ్యలో ఉన్నటువంటిదే అది మనకు తెలిసింది. అదే జీవితం, అదే బ్రతకడం. ఈ జీవితం బ్రతకడానికి మనం ఏదో చేస్తుంటాం కనుక క్రియ అన్నాం. మనిషి చేసేది మంచి కానీ చెడ్డ కానీ క్రియే కానీ మరి కర్మ అంటే ఏమనాలి? చేసే పనిని కర్మ అంటే సవ్యంగా ఉండదు. సపోజ్ ఉద్యోగం చేస్తున్నాడు అనాలి కానీ కర్మ చేస్తున్నాడు అనడానికి బాగుండదు. కనుక మనం చేసేదానిని క్రియ అనాలి, కృషి అనాలి, సాధన అనాలి. కర్మ అంటే అది వినడానికే బాగులేదు. కానీ మిగతా టైంలో మనం ఆ మాట అనం. బాధ కలిగినప్పుడు నా కర్మ, ఈ కర్మ గుర్తుకొచ్చేది అప్పుడే. పైగా ఇది వెనకటి ఎన్ని జన్మల నుంచో ఉంది అని, పూర్వజన్మ కర్మ అని. ఇవన్నీ కూడా అలవాటుగా చెప్పుకునే మాటలు.